ఈ రోజు మనం చూడబోయేది ఏంటంటే కే వ్యాలెట్ అండ్ కే ఎక్స్చేంజ్ మధ్య తేడాలు ఏంటి, అసలు ఏ ప్రోడక్ట్ ని మనం దేనికోసం వాడాలి, ఏ సర్వీస్ ని మనం దేనికోసం వాడాలి, అండ్ వ్యాలెట్ రిసీవింగ్ అడ్రస్ ఇవ్వండి మీకు కాయిన్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఏ రిసీవింగ్ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలి అనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మెంబర్స్ కి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తారు లైక్ చేయడం వల్ల. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చూద్దాం. అంటే ఇప్పుడు కే వ్యాలెట్ గురించి ఫస్ట్ మాట్లాడదాం, తర్వాత కే ఎక్స్చేంజ్, తర్వాత లోకల్ ఎక్స్చేంజ్. రైట్, ముందుగా కే వ్యాలెట్ కి వస్తే ఇప్పుడు ఈ కే వ్యాలెట్ మనకి పేరులోనే ఉంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కే వ్యాలెట్, వ్యాలెట్ అంటే ఏంది, పర్సు దాచుకునేది. సో కే వ్యాలెట్ అనేది ఏంటంటే మన కాయిన్స్ దాచుకోవటానికి ఒక ప్రొడక్ట్ ఇది. రైట్, అండ్ మన యొక్క కమ్యూనిటీని ఇప్పుడు పెంచడానికి ఫ్రీగా మన కంపెనీ కే వ్యాలెట్ అనేది మార్కెట్ లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లే స్టోర్ నుంచి మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కే వ్యాలెట్ లో లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మన కేజీసీ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో మీరు ఈ కే వ్యాలెట్ ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు మైనింగ్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా, కే వ్యాలెట్ మైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కే వ్యాలెట్ మైనింగ్ మీకు ఎక్కడ కనిపిస్తుందంటే, ఒకసారి ఇక్కడ మీరు కిబో లోకల్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసినట్లయితే కే వ్యాలెట్ మైనింగ్, ఇక్కడ జమ అయ్యే కాయిన్స్, ఇక్కడ మనకు జనరేట్ అయ్యే కాయిన్స్ ఏదైతే ఉన్నాయో ఈ కాయిన్స్ అన్ని కూడాను 75 days తర్వాత మనకి కే వ్యాలెట్ లోకి వస్తుంది. రైట్, ఈ కే వ్యాలెట్ లోకి మైనింగ్ కాయిన్స్ అన్నిటిని కూడా కే వ్యాలెట్ లోకి తీసుకుని రావడానికి అక్కడ నుంచి బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవడం కోసం మనకి కే వ్యాలెట్ యాప్ అనేది ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ కే వ్యాలెట్ మైనింగ్ లో ఉన్న కాయిన్స్ అన్ని కూడాను మనకి కే వ్యాలెట్ లోకి వెళ్ళాలంటే మనం కే వ్యాలెట్ రిసీవింగ్ అడ్రస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలనేది చూద్దాం. ఇది మన కిబో లోకల్ ఎక్స్చేంజ్. ఓకేనా, సో ముందుగా మీరు ఇక్కడ కే వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా మీకు మీ యొక్క కిబో లోకల్ ఎక్స్చేంజ్ లో, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టు డౌన్లోడ్ కే వ్యాలెట్ యాప్ క్లిక్ హియర్ అంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనే అవుద్ది. ఒకవేళ ఇక్కడ క్లిక్ చేస్తే అవ్వకపోతే మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి కే వ్యాలెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కిబో రిసీవింగ్ అడ్రస్ అంటే ఇక్కడ కే వ్యాలెట్ కేవైసీ, ఇక్కడ చూడండి కే వ్యాలెట్ మీకు క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమి ఇవ్వాలనంటే కే వ్యాలెట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక రిసీవింగ్ అడ్రస్ ఉంటుంది, ఆ రిసీవింగ్ అడ్రస్ ఇవ్వాలి. ఓకేనా, అండ్ ఇక్కడ కే వ్యాలెట్ రిసీవింగ్ అడ్రస్ స్క్రీన్ షాట్ ఇవ్వాలి. క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాని స్క్రీన్ షాట్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఐడి ప్రూఫ్ ఇవ్వాలి. రైట్, మరి కే వ్యాలెట్ రిసీవింగ్ అడ్రస్ ఎక్కడ ఉంటది అని అంటే, మీరు కే వ్యాలెట్ యాప్ అనేది ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకుంటారు. మీ ఫోన్ లో ఇలా కే వ్యాలెట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇక్కడ మీకు కిబో అని చెప్పేసి ఉంది కదా, కిబో కాయిన్, ఈ కాయిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిసీవ్ అని ఉంది కదా, రిసీవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అంటే క్యూఆర్ కోడ్ వస్తుంది. దీన్ని మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ కాపీ ఉంది కదా, ఈ అడ్రస్ ని ఇక్కడ కాపీ కొట్టండి. ఓకేనా, కాపీ అని మీరు క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మీరు తీసుకెళ్లి కిబో లోకల్ ఎక్స్చేంజ్ లో ఇక్కడ అడ్రస్ అనేది పేస్ట్ చేయాలి. మీరు ఇక్కడ గ్రీన్ కలర్ లో పడితే ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చి సబ్మిట్ కొడతారు. ఓకేనా, సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కే వ్యాలెట్ మైనింగ్ లో వచ్చిన ప్రతి కాయిన్ కూడా కే వ్యాలెట్ యాప్ లోకి వెళ్తుంది. సో అర్థమైంది కదా, కే వ్యాలెట్ యాప్ అనేది దేనికోసము అని అంటే మనకు మైనింగ్ లో వచ్చిన కాయిన్స్ ని తెచ్చుకొని అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి మాత్రమే. ఓకేనా, సో అండ్ కే వ్యాలెట్ అనేది మ్యాండేటరీగా ఉండాలంటే నో నీడ్, అవసరం లేదు. మ్యాండేటరీగా ఉండాల్సిన పని ఏమి లేదు. అంటే మా ఇంట్లో 4 ఎస్బీ అకౌంట్లు ఉన్నాయి, మేము 4 కే వ్యాలెట్ చేసుకోవాలంటే అవసరం లేదు. ఎవరికైతే అవసరమో మైనింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో, రిఫరెన్స్ ఇచ్చి ఇందులో కే వ్యాలెట్ లో కిబో కాయిన్ సంపాదిద్దాం అనుకుంటున్నారో వారు మాత్రమే కే వ్యాలెట్ చేసుకుంటే చాలు. అండ్ ఎవరో కూడా థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి ఒక ఫోన్ లోనే 2-3 వ్యాలెట్లు చేద్దాము, 5 వ్యాలెట్లు చేద్దాము అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకనంటే ఒక ఫోన్ కి ఒకటే యాప్ ఉండాలి, ఒకటే వ్యాలెట్ అనేది మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి. అలా లేని పక్షంలో కంపెనీ అనేది కన్సిడర్ చేయలేదు. మీరు పిచ్చి పిచ్చి యాప్లన్నీ వెళ్ళేసి మీరు కే వ్యాలెట్ చేస్తే కంపెనీ అనేది కన్సిడర్ చేయదు అక్కడ. రైట్, అండ్ ఎవరు కూడా కే వ్యాలెట్ యాప్ అనేది సో చూడకుండా అన్ఇన్స్టాల్ చేయడం గానీ డిలీట్ వ్యాలెట్ కొట్టడం చేయొద్దు. అందులో 12 words ప్రాస్ అని ఉంటది, అది మస్ట్ అండ్ షుడ్ గా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకేనా, ఇది కే వ్యాలెట్ గురించి అర్థమైంది కదా. కే వ్యాలెట్ లో అడ్రస్ ఎక్కడ ఇవ్వాలి ఏంటనేది, ఈ అడ్రస్ అనేది ఇవ్వకపోతే మన కే వ్యాలెట్ లో వచ్చిన మైనింగ్ అంతా కూడా ఈ వ్యాలెట్ లోకి అనేది రాదు. ఓకేనా, సో ఇది
ఓకే, ఇక కే ఎక్స్చేంజ్ విషయానికి వస్తే, మరి కే ఎక్స్చేంజ్ అనేది అందరికీ ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్ గా ఎవరికైతే కిబోలో సేవింగ్ అకౌంట్ ఉంటుందో వారికి ప్రతి ఒక్కరికి కూడా కే ఎక్స్చేంజ్ అకౌంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి, రైట్? సో ఎందుకోసం మరి కే ఎక్స్చేంజ్ అకౌంట్ ఎందుకోసం అని అంటే, మనకు వచ్చే ఇప్పుడు రాబోయే ఈ మదర్ కాయిన్ కావచ్చు అండ్ రిజిస్టర్ కాయిన్స్, మనం 500 పెట్టి అకౌంట్ తీసుకున్నప్పుడు వచ్చే రిజిస్టర్ కాయిన్స్ కావచ్చు, ఈఎంఐ కాయిన్స్, స్టాకబుల్ కాయిన్స్ అంటే స్టాక్డ్ కాయిన్స్, అంటే ఇక్కడ ఈ కాయిన్స్ మీకు ఏదైనా కూడాను కే ఎక్స్చేంజ్ లోకే వెళ్తాయి, ఓకేనా? మదర్ కాయిన్, రిజిస్టర్ కాయిన్, ఈఎంఐ కాయిన్స్, స్టాక్డ్ కాయిన్స్, సేలబుల్ కాయిన్స్ ప్రతిదీ కూడా మీరు కే ఎక్స్చేంజ్ లోకి వెళ్తాయి. మరి ఇలా వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కే ఎక్స్చేంజ్ లో అకౌంట్ అనేది తీసుకోవాలి. కే ఎక్స్చేంజ్ లో ఎలా అకౌంట్ తీసుకోవాలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ చూసి నీట్ గా మీరు కే ఎక్స్చేంజ్ లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, మరి ఓపెన్ చేసుకున్న తర్వాత మరి కే ఎక్స్చేంజ్ కి మన కిబో లోకల్ ఎక్స్చేంజ్ కి, ఎందుకనంటే ఇక్కడ ఈ కాయిన్స్ అన్ని జనరేట్ అయ్యేది ఎక్కడ మనకి, ఇక్కడ కిబో లోకల్ ఎక్స్చేంజ్ లోనే కదా. స్టేక్డ్ కాయిన్స్ అంటారు వీటిని. ఇవి వచ్చేసరికి మనకి సేలబుల్ కాయిన్స్, ఓకేనా, రిజిస్టర్ కాయిన్స్, రైట్, అకౌంట్ రిజిస్ట్రేషన్ కాయిన్స్. మరి ఈ కాయిన్స్ అన్ని కూడా కే ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాలంటే మనం కిబో లోకల్ ఎక్స్చేంజ్ లో చేయాల్సిన పని ఏంది అని అంటే, మీరు ఒకసారి సైడ్ ఆప్షన్స్ లోకి, ఇక్కడ సైడ్ ఆప్షన్స్ లోకి వెళ్తే మీకు కే ఎక్స్చేంజ్ రిసీవింగ్ అడ్రస్ అని చెప్పేసి ఉంది, ఓకేనా? అంటే మన కిబోలో ఉన్న ప్రతి కాయిన్, సేవింగ్ అకౌంట్ లో ఉన్న ప్రతి కాయిన్ కూడా కే ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ అనేది మనం ఇవ్వాలి. దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. కే ఎక్స్చేంజ్ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ టైప్ చేయమని చెప్పేసి అడుగుద్ది, ఓకేనా? మరి ఈ రిసీవింగ్ అడ్రస్ ఎక్కడ ఉంటది అని అంటే, మీరు మీ యొక్క కే ఎక్స్చేంజ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటారు కదా, ఇక్కడ KExchange.in లో అందులో ఉంటుంది. అది ఎలా ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అక్కడ ఉన్న అడ్రస్ ని తీసుకుని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు కే ఎక్స్చేంజ్ అకౌంట్ అనేది లాగిన్ అయిన తర్వాత, ఓకేనా? సో ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి, మీరు అకౌంట్ ఎలా తీసుకోవాలనేది అయితే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్స్ ఇస్తాను, అవైతే మీరు ఫాలో అవ్వండి. అండ్ కే ఎక్స్చేంజ్ ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు సైడ్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, లైన్స్ ఉంటాయి. లైన్స్ మీద క్లిక్ చేస్తే వ్యాలెట్ అని చెప్పేసి ఉంటది, ఓకేనా? ఇదేంది కే ఎక్స్చేంజ్ యొక్క వ్యాలెట్ ఇది, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. కే వ్యాలెట్ వేరు, కే ఎక్స్చేంజ్ లో ఉన్న వ్యాలెట్ వేరు, ఓకేనా? కే ఎక్స్చేంజ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాయిన్స్ అనేది ఇక్కడ ఉంటాయి. మీరు మన కిబో కాయిన్ దగ్గరకు వెళ్ళండి, జాగ్రత్తగా చూడండి. అది కిబో కాయిన్ దగ్గరకు వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డిపాజిట్ అని చెప్పేసి ఉంటుంది. డిపాజిట్ విత్ డ్రా ట్రేడ్ అని ఉంటుంది. మీరు డిపాజిట్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. దాని కింద యువర్ కాయిన్ అడ్రస్, దీన్ని ఏమంటారంటే ఈ వ్యాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్. ఈ అడ్రస్ మీరు ఇక్కడ కాపీ అడ్రస్ అని ఉంది కదా, కాపీ అడ్రస్ మీద క్లిక్ చేస్తే మీకు కాపీ అయిపోద్ది. ఈ అడ్రస్ ని మీరు తీసుకుని వెళ్ళి ఎక్కడ ఇవ్వాలి, కిబో లోకల్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి, ఓకేనా? అక్కడ కాపీ చేసుకుందాన్ని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఒక్కసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మాడిఫై అవ్వదు, ఓకేనా? అండ్ ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇక్కడ కే ఎక్స్చేంజ్ రిసీవింగ్ అడ్రస్ దగ్గర మీ యొక్క కే ఎక్స్చేంజ్ అకౌంట్ లో ఉన్న వ్యాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఇచ్చారు, ఓకేనా? సో మరి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఇక్కడ మీ యొక్క కిబో లోకల్ ఎక్స్చేంజ్ లో ఉన్న ప్రతి స్టాకబుల్ కాయిన్ కావచ్చు, సేలబుల్ కాయిన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కాయిన్స్, ఈఎంఐ కాయిన్స్, ప్రతి కాయిన్ కూడా మీకు కే ఎక్స్చేంజ్ లోకి పంపించడం జరుగుతుంది. కే ఎక్స్చేంజ్ నుంచి మీరు అక్కడ నుంచి అమ్ముకోవచ్చు, స్టాక్ చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు, ఓకేనా? క్లియర్ కదండి ఇది? ఇప్పుడు అర్థమైంది కదా కే వ్యాలెట్ అండ్ కే ఎక్స్చేంజ్ యొక్క డిఫరెన్స్ ఏంటనేది. కే వ్యాలెట్ అనేది జస్ట్ మనకు వచ్చిన మైనింగ్ కాయిన్స్ ని పంపుకోవడానికి, ఓకేనా? కే వ్యాలెట్ లోకి పంపుకోవడానికి, అమ్ముకోవడానికి మనకి ఇక్కడ ఇది కే వ్యాలెట్ అనేది ఉపయోగపడుతుంది, అంటే మైనింగ్ కోసం. అండ్ మనకున్న కాయిన్స్ ని దాచుకోవడానికి. అండ్ కే ఎక్స్చేంజ్ అనేది ఎందుకోసం, మనకున్న మదర్ కాయిన్ కావచ్చు, సెలబుల్ కాయిన్స్ కావచ్చు, స్టాక్డ్ కాయిన్స్ కావచ్చు, అండ్ రిజిస్టర్ కాయిన్స్, ఈ కాయిన్స్ అన్ని కూడా కే ఎక్స్చేంజ్ లోకి పంపిస్తారు. పంపించిన కాయిన్ ని మనం అక్కడ ట్రేడింగ్ గానీ, సెల్లింగ్ గానీ, బయింగ్ గానీ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? కే వ్యాలెట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అనే రూల్ అయితే ఏం లేదు. ఎందుకనంటే కే వ్యాలెట్ మైనింగ్ ఎవరికైతే వస్తుందో, వర్క్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారు మాత్రమే కే వ్యాలెట్ అనేది చేసుకోండి. సో మనకు ఫ్రీగా కంపెనీ యాప్ ఇస్తుంది, మైనింగ్ ఇస్తుంది. అండ్ కే ఎక్స్చేంజ్ అనేది కిబోలో ఎస్వి అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాల్సిందే. ఎందుకు అనంటే మీరు కిబో లోకల్ ఎక్స్చేంజ్ లో కాయిన్ అమ్మటం, కొనటం, ట్రేడ్ చేయడం చేయలేరు. ఖచ్చితంగా కే ఎక్స్చేంజ్ లోకి రావాలి, ఇక్కడ ట్రేడింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా సార్, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటే ప్రాపర్ గా 1కి 10 సార్లు వీడియో చూసిన తర్వాత మాత్రమే మీరు కే ఎక్స్చేంజ్
ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. అండ్ మీరు చేయండి, మీ యొక్క డౌన్ లైన్ ప్రతి ఒక్కరితో కూడా చేయించండి. ఓకేనా. అండ్ ఫైనల్ గా కిబో లోకల్ ఎక్స్చేంజ్ లో మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిల్ చేయాల్సిందే. ఓకేనా. ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళైనా ఇవ్వని వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు కూడా మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ అనే దాంట్లో ఫుల్ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సిందే. ప్రాపర్ డీటెయిల్స్ ఇవ్వండి, తప్పు డీటెయిల్స్ ఎవరు ఇవ్వద్దు. ఓకేనా. ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ కే ఎక్స్చేంజ్ రిసీవింగ్ అడ్రస్ లో మీరు అడ్రస్ పెట్టిన తర్వాత మీరు కే ఎక్స్చేంజ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఫస్ట్ గా మీకు మదర్ కాయిన్ అనేది మీకు రిసీవ్ అవుతుంది. అండ్ ప్రొఫైల్ లో కూడా మీరు ఒక ఆధార్ కార్డ్, ఒక పాన్ కార్డ్, ఒక ఫోన్ నెంబర్, ఒక మెయిల్ ఐడికి ఒక అకౌంట్, ఒక కే ఎక్స్చేంజ్, ఒక బ్యాలెట్ మాత్రమే వస్తుంది. ఒక డీటెయిల్స్ తో ఒక ప్రొడక్ట్ అనేది మీరు తీసుకున్న తర్వాత అయ్యే డీటెయిల్స్ తో మీరు వేరేది చెయ్యొద్దు. ఎందుకనంటే వేరే చేస్తే డూప్లికేట్ ప్రొడక్ట్ కిందకి వెళ్ళిపోద్ది. ఓకేనా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా కే ఎక్స్చేంజ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఆ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి, ప్రొఫైల్ ఎడిట్ అనేది చేసుకోండి. మీకు ఒక ఫస్ట్ మదర్ కాయిన్, ఒక కాయిన్ అనేది వస్తుంది. ఆ కాయిన్ సేల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీకు నెక్స్ట్ సెలబుల్ కాయిన్స్, రిజిస్టర్ కాయిన్స్, ఈఎంఐ కాయిన్స్ కంపెనీ చెప్పిన విధి విధానాల ప్రకారం, పర్సంటేజ్ల ప్రకారం మీకు రిసీవ్ అవుతాయి. ఓకేనా. సో ఈ వీడియోని చూడండి, ప్రతి ఒక్క మీ టీం మెంబర్స్ కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.